Namaste friends, welcome to Disha Trainings, Satya Disha Trainings Private Limited friends. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ 1 + 1 = 11. ఇదెక్కడి లారా బాబు అంటారా? ఇదెక్కడి ఫార్ములా? ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నేచర్. ఇది ప్రకృతి నియమం, సృష్టి నియమం, భగవంతుని నియమం. When you give something to someone, you will get minimum 11 to 100 times. అంటే మీరు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతే మీకు ఎన్నో రెట్లు, ఇట్ మే బి మనీ, ఆర్ ఇట్ మే బి లవ్, ఇట్ మే బి అఫెక్షన్, ఇట్ మే బి కైండ్నెస్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లవ్. అంటే మీరు ఎలాంటి సేవ చేస్తారో దానికి మీకు మినిమం 11 టైమ్స్ ఆర్ మోర్ దెన్ 11 టైమ్స్ వస్తుంది. ఏంటండి 11 టైమ్స్? ఓ మై గాడ్, హౌ ఐ విల్ గెట్ 11 టైమ్స్? నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది ప్రకృతి నియమం. ప్రకృతి నియమం, భగవంతుని నియమం, భగవంతుని ఫార్ములా వీ కెనాట్ అండర్స్టాండ్. మనకు అర్థం కాదు. భగవంతుని ఫార్ములా మనకు అర్థమైతే ఇంకేమన్నా ఉందా? యు విల్ బి ఈక్వల్ టు గాడ్. మనం అర్థం చేసుకోలేం. చూడండి, ఒక్క చిన్న విత్తనం నాటుతాం, ఎన్ని వందల వేల పళ్ళు మనకిస్తాడు. చిన్న విత్తనం, 1 సీడ్. అట్లే మనం ఏం చేయాలంటే మన సంపదలోంచి కొంత సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ ఇన్కమ్ మనం డొనేట్ చేయాలి. అది మంచి కార్యక్రమాలకి. నీకేది మంచి అని తోస్తే దానికే చెయ్యి. డొనేట్ టు ద థింగ్స్ యూ లైక్. కొందరికి విద్యాదానం మంచిగా అనిపిస్తుంది, కొందరికి అన్నదానం మంచిగా అనిపిస్తుంది, కొందరికి నీళ్ళే ఇవ్వాలనిపిస్తుంది, కొందరికి సమ్ వాంట్ మెడిసిన్. మీకు ఉన్న దాంట్లో మీ మంత్లీ ఇన్కంలో సమ్ పర్సెంటేజ్, కొందరు 10% అంటారు, దానికంటే ఒక పరిధి ఉండాలి. డోంట్ గో బియాండ్ దట్. కొందరు ఉంటారు మూర్ఖులు, ఎస్పెషల్లీ నాలాంటి మూర్ఖులే ఉన్నారనుకో, ఏం చేస్తారంటే సమాజం ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. సమాజం ఫస్ట్ అని మీరు అనుకున్నారంటే మీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. సమాజం ఫస్ట్ అని నువ్వు అనుకుంటే బీ లైక్ మిస్టర్ మోడీ. ఎందుకంటే ఏ టెన్షన్ ఉండదు, ఏ బాధరబంది ఉండదు. నీ సాలరీ మొత్తం నువ్వు సమాజానికి ఇచ్చినా ఇట్స్ గుడ్, నీ ఇన్కమ్ మొత్తం సమాజానికి ఇచ్చినా పర్లేదు. కానీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే నువ్వు నీ భార్య పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసావంటే దానికి మించిన పాపం లేదు. డోంట్ డూ మోర్ దెన్ వాట్ యు ప్రీసెట్. ఎందుకంటే నువ్వు ఎంత అనుకున్నావు, 5%, 2% డొనేట్ చేస్తా, అది చాలా మంచిది. కానీ ఎక్కువ చేయొద్దు. జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక కిడ్నీ ఇచ్చినా కానీ అన్న ఇంకా ఆయనతో కిడ్నీ ఇయ్యరాదే, ఆయనతో కిడ్నీ కదా, వై డోంట్ యూ గివ్ దట్ ఆల్సో, ఆ ఒక్కటి కూడా ఇస్తే బాగుండు దయచేసి అని అనేవాళ్ళే ఉంటారు. సో డోంట్ డూ దట్. అయితే మనం చేసేదానికి ఒక పరిధి ఉండాలి. దట్టు ఫస్ట్ మనకు, తర్వాత మన ఫ్యామిలీకి, తర్వాత మన రిలేటివ్స్కి, తర్వాత మన
ఫ్రెండ్స్కి, తర్వాత సొసైటీ. సో యూ థింక్ ఇన్ దట్ లైన్. ఇలా ఆలోచించండి. కమింగ్ టు 1+1 ఫార్ములా. ఒక వ్యక్తి తన జీవితాన్ని 12 రూపాయల ఆటన 12.5తో ప్రారంభించిండు. ఈరోజు తన కంపెనీ ఎక్స్పోర్ట్స్, కేవలం ఎక్స్పోర్ట్సే 12,500 కోట్లు. 12,500 కోట్లు ఎలా సాధ్యమైంది అంటే తను ఏం చెప్తాడంటే, ఒకప్పుడు తన కంపెనీలో పనిచేసేందుకు వర్కర్లు దొరకడం కష్టం. ఒకవేళ ఎవడైనా వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండకపోయేవాడు, అసలు అసాధ్యం. తల పట్టుకొని కూర్చున్నాడంట. వన్ డే ఈ సిట్టింగ్ లైక్ ఎనీథింగ్. అరే వేరే వేరే కంపెనీలకు వందలాది మంది వర్కర్లు దొరుకుతున్నారు, ఈ సూరత్ పట్టణంలో నా దగ్గర ఎందుకు రావట్లేదు, నా దగ్గర వచ్చిన ఎందుకు నిలవట్లేదు అంటే అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చిందంట. మెల్లగా చిన్నగా తన దగ్గర పనిచేసే వర్కర్లకు ఒక సైకిల్ కొనివ్వడం మొదలెట్టిండట. సైకిల్ తర్వాత బైక్ తర్వాత కార్ తర్వాత తన దగ్గర పనిచేసే వర్కర్లకు ఇండ్లు కట్టించాడంట. ఇండ్లు అంటే సొంత ఇల్లు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్. ఒక 4,000 మంది వర్కర్లకు ఇండ్లు కట్టించాడు. 4,000 మందికి కార్లు ఇచ్చాడు. 4,000 మందికి వాళ్ళ భార్యలకు బంగారు గాజులు ఇచ్చిండు. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 4,000 మందికి కార్లు. తను దివాళీ ఈరోజు మొత్తం ఒక పెద్ద గ్రౌండ్లో కార్లన్నీ పార్క్ చేస్తాడు. కార్లు అంటే డొక్కు కార్లు, ఓల్డ్ కార్లు కాదండి, న్యూ కార్. అప్పుడే షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చిన కార్లు. ఇంకా తన దగ్గర పనిచేసే వర్కర్ల తల్లిదండ్రులను మొత్తం సౌరాష్ట్ర అంటే గుజరాత్, అటు నార్త్ ఇండియా సైడ్లో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శనం చేయించాడు. 15 రోజులు యాత్ర. మన దగ్గర పనిచేసే స్టాఫ్ అందరికీ ఏకంగా రైల్లే బుక్ చేసేవాడంట. 1,00,00,000-1,50,00,000 రూపాయలతోటి బుక్ చేయడమే కాకుండా వాళ్ళతోటి ఒక 10-15 రోజులు 10 రోజులు వాళ్ళతో గడిపేవాడట. ప్రత్యక్షంగా వాళ్ళందరితో కలిసి భోజనం చేసేవాడంట. తన వర్కర్ల పట్ల కృతజ్ఞత ఇలా చూపించేవాడంట. అయితే తను ఏమంటాడంటే, ఇంత ఇవ్వడానికి ప్రేరణ ఏంటి అంటే, నా దగ్గర పనిచేసే వర్కర్లు వాళ్ళ ఇంటి నుంచి సంతోషంగా నా ఆఫీస్కి వస్తే వాళ్ళు ఎలా పని చేయాలి, వాడు ప్రశాంతంగా వస్తాడు. ప్రశాంతంగా వస్తే ఫుల్ ఎనర్జీ పెట్టి, ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాడు, ఫుల్ ఫోకస్డ్గా పనిచేస్తాడు. దట్స్ వై ఐఎమ్ గెటింగ్ బెస్ట్ రిజల్ట్స్, చాలా చాలా లాభాలు వస్తున్నాయి అని చెప్తాడు. ఒక్కటేంటంటే, నువ్వు ఎంత ఇవ్వాలని అనుకుంటావో నువ్వు ఇచ్చేందుకు నీకు కెపాసిటీ భగవంతుడు ఇస్తాడు. 11 అని చెప్పాను కదా, నువ్వు ఒక్కటి ఇవ్వాలనుకుంటే నీకు 11 ఇస్తాడు. నిన్ను కేపబుల్ చేస్తాడు. నీకు ఇచ్చే సామర్థ్యాన్ని ఈ సృష్టి, విశ్వం, భగవంతుడు, మీరేదన్నా అనుకోండి, యు నేమ్ ఎనీథింగ్, మీరు ఏదైనా అనుకోండి, ఈ సృష్టి మీకు ఇస్తుంది.
ఒక్కసారి తన మేనేజర్లందరికీ మెర్సిడెస్ కార్లు కొనిచ్చాడంట. మెర్సిడెస్ కార్లు మేనేజర్లందరికీ. వీళ్ళకు మామూలుగా వర్కర్లకు టెక్నీషియన్స్కి ఇచ్చింది ఏం కారు, అట్మోస్ట్ ఒక 10-15 లక్షలు ఉండే కారు. బట్ వెరైజ్ మెర్సిడెస్ కాస్ట్లీ కార్ 35-40 లక్షలు ఉండొచ్చు, ఇంకా ఆ పైన ఉండొచ్చు. అలాంటి కార్లు కొనిచ్చాడంట. ఒకటి ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ద మోర్ యు గివ్ ద మోర్ యు విల్ గెట్. నువ్వు ఎంత ఇస్తే, ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే నీకు అంత బాగా వస్తుంది. ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే నీకు అంత బాగా వస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఎంత సంతోషంగా మీరు ఇస్తారో మీకు అన్ని రెట్లు 1 + 1 = 11. 11 కాదు, 100 టైమ్స్ కూడా రావచ్చు. అయితే తిను తన స్టాఫ్ మేనేజర్లకు మెర్సిడెస్ కార్ ఇస్తే వీళ్ళ తమ్ముడు ఇతనికి ఒక హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చాడంట. హెలికాప్టర్. రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ కదా. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. మనలో చాలా మంది ఎలా ఉంటారు? అన్ని నాకే కావాలి, అంతా నాకే కావాలి, అన్ని నాకే కావాలి, అన్ని నాకే కావాలి. స్వార్థానికి పరాకాష్ట. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే బాపత్గాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ద మోర్ యు గివ్ ద మోర్ యు విల్ గెట్. నువ్వు ఎంత బాగా ఇవ్వగలుగుతావో నీకు అంత బాగా అన్ని రెట్లు, ఎన్నో రెట్లు కమ్స్ టు యూ హ్యాపీలీ. ఇది సృష్టి నియమం. ఇది మనుషుల లా కాదు. మన జి పుల్లారెడ్డి గారిని 99లో హైదరాబాద్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు, బేగంపేటలోని వాళ్ళ షోరూంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నాడు? ఒక్క మాట, షాకింగ్ మాట చెప్పారు తను. కేవలం దీపావళి రోజు అమ్ముడు పోగా వచ్చిన డబ్బు మాత్రమే నాకు మిగతా సంవత్సరం మొత్తం వచ్చిన సంపాదన ఈ సొసైటీకే ఇస్తా, నేను ఈ సమాజానికే ఇస్తా. అది కాలేజీల రూపంలో కావచ్చు, విద్యాదానం కావచ్చు, ఇంకా ఏదో. తను ఈ గట్ సో మెనీ చారిటబుల్ యాక్టివిటీస్ తను చేస్తూ ఉండేవాడు. ఆయన ఇంకొక మాట అన్నారు, అది నాకు భలే నచ్చింది. మా దగ్గర లడ్డు చేసేందుకు చాలా మంది వర్కర్లు, స్వీట్ చేసేందుకు చాలా మంది వర్కర్లు ఉంటారు. వాళ్ళు లడ్డు చేసేటప్పుడు వాళ్ళ చేతితోటి లడ్డును ఇలా పిసకాలి, రౌండ్ చేయాలి. రౌండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులకు ఆ లడ్డు అంటుకుంటుంది. అవునా కాదా? ఆ అంటుకున్న లడ్డుని ఏం చేయాలి? నేను నాకలా వాడు తినమని చెప్తాను అని చెప్పాడు. ఎందుకంటే ఆయన చేతికి అంటుకున్నది కూడా మనమే తింటే, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకు పాలసీ ఏంటంటే లివ్ లెట్ లివ్, నేను బ్రతకాలి, అందరూ బతకాలి. చూడండి, ఆ లడ్డు ఆయన నాకేస్తాడు, పని చేసిన ఆయన హ్యాపీగా తింటాడు. దట్స్ గుడ్. అవునా కాదా? అది అది కూడా నేనే నాకుతా అనుకుంటే, నాకు అంత స్వార్థం ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు అని చెప్తారు. పుల్లారెడ్డి గారిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేశాం మా లీడర్షిప్ ట్రైనింగ్లో భాగంగా. ఆ రోజు చెప్పిన మాటలు నాకు చాలా నా హృదయంలో ఉంచుకున్నాను. రియల్లీ గ్రేట్ సోల్, గ్రేట్ సోల్. సో ఫ్రెండ్స్,
ఈ వ్యక్తి ఎవరు అంటారా? 4,000 కార్లు, 4,000 అపార్ట్మెంట్లు, 4,000 వర్కర్ల భార్యలకు బంగారు గాజులు ఇచ్చిన ఆ వ్యక్తి పేరేంటో అంటారా? షౌజీభాయ్ పటేల్. షౌజీభాయ్ పటేల్ సూరత్లో వ్యాపారి, వజ్రాల వ్యాపారి, డైమండ్ మర్చెంట్. డైమండ్ మర్చెంట్ ఎంత గొప్ప వ్యక్తి. అయితే గుజరాత్లోని చాలా పల్లెటూళ్ళలో నీళ్లకు కటకటలాడుతుంటే, నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, సుమారు 116 గ్రామాల్లో పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడు. పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడు. ఆ చెరువులు తవ్వించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేసినందుకు ఆయనకు భారత ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. భారత ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు జీవితంలో ఏది బాగా కావాలనుకుంటున్నారో అది మీరు డొనేట్ చేయండి, గిఫ్ట్గా ఇవ్వండి. మీకు బాగా చదువు రావాలనుకుంటే చదువుని గిఫ్ట్గా ఇవ్వండి. చదువుకు సంబంధించిన ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక పిల్లవాడిని ఎంకరేజ్ చేసేందుకు దానం చేయండి. కాకపోతే చెప్పాను కదా, జాగ్రత్తగా ఉండాలి. నువ్వే ఫస్ట్, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ. కానీ దీనికి విరుద్ధంగా సొసైటీ ఫస్ట్ అనుకున్నావనుకో, సర్వనాశనం అయిపోతావు. మొత్తం నువ్వు రోడ్డు మీదకి వస్తావు. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే, చెప్పాను కదా, కిడ్నీలు ఒక్కటి కాదు 2 కూడా, నీ గుండె కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు జనాలు. సో బీ కేర్ఫుల్. ఈ ఫార్ములాను మీరు అప్లై చేసి మీ జీవితంలో అద్భుతంగా, అనంతంగా డబ్బు సంపాదించాలి, కోట్ల కోట్లు డబ్బు సంపాదించాలి అని నేను ఆశిస్తూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇచ్చే ముందు మనస్ఫూర్తిగా ఇవ్వండి, హృదయపూర్వకంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. సో దట్ లిటిల్ మనీ విల్ హెల్ప్ ద అదర్ పర్సన్. సంతోషంగా ఇవ్వండి, ఏడ్చుకుంటూ ఇవ్వద్దు. సంతోషంగా ఇస్తే ఆ డబ్బు వాళ్ళకు సద్వినియోగం అవుతుంది. గివ్ దెమ్ హ్యాపీలీ అండ్ యూ విల్ గెట్ బ్యాక్ ఇన్ మల్టీఫోల్డ్. మీకు కొన్ని వందల వేల రెట్లు వస్తుంటది, దట్ టు డబుల్ స్పీడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ like button. Thank you so much. God bless you. Jai Hind friends.